పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా, టీడీపీ జిల్లా జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దీర్ఘాయుష్యుతో ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మరి పల్నాడు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం. 22 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మించిన ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని మనం ఎప్పుడు కూడా కొలుచుకుంటూ ఉండాలి. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఇటువంటి జన్మదినాలు జరుపుకోవాలి. ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాడికి అండగా ఉండాలి. అదేవిధంగా ఉమ్మడి కూటమిలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా వారికి జన్మదినం చేస్తున్నారంటే వారి యొక్క గొప్పతనం, దార్శనికత. మరి రాబోయే కాలంలో అమరావతి రాజధాని కానీ, పోలవరాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంగా నడిపించే గొప్ప వ్యక్తి ఆయనే కాబట్టి, తెలుగు జాతిని, తెలుగు భాషను కాపాడే వ్యక్తి ఆయనే కాబట్టి అటువంటి నాయకుడిని కాపాడుకోవాలని బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఎవరు కూడా అటువంటి నాయకులు మనకు అందుబాటులో లేని రోజులు కాబట్టి ఉన్న నాయకుడిని కాపాడుకొని ఇంకో 50 ఏళ్ళు మనం కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఉమ్మడి కూటమి నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి, అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర నిర్మాత, అమరావతి రూపశిల్పి, మన ప్రియతమ నేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఒక నవ యువకుడి జన్మదినం జరుపుకోవడానికి ఇక్కడ మనం అందరం ఏకీకృతం అయ్యాం. ఎంతగా అంటే ఒక విధానం మీద సమీక్ష చేస్తున్నప్పుడు కానీ, ఒక సబ్జెక్ట్ మీద డిబేట్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన వయసుతో పోల్చుకుంటే మన వయసు దేనికి అక్కరగా రాదు. వాస్తవంగా ఒక 4 రోజుల క్రితం మా పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో రాజధాని రైతుల సమస్యల గురించి మాట్లాడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిస్తే సుమారుగా 4 గంటలకు మేము ఆయనతో కూర్చుంటే నైట్ 12 దాకా ఏకధాటిగా మాతో ఆ విషయం మీద చర్చిస్తూ దాదాపుగా 12 వరకు మాతో ఆ సమస్య మీద డిస్కస్ చేస్తూ ఆ సమస్యకి ఒక పరిష్కారం చెప్పాడు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు జానీ సైదా గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారు, కొట్టా కిరణ్ గారు, అలాగనే బత్తుల సీని గారు, అలాగనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఇవాళ ఈ రాష్ట్రంలో, అలాగనే వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఘనంగా జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ నర్సరావుపేట మన జిల్లా పార్టీ ఆఫీస్లో కూడా జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. పెద్దలందరూ చెప్పినట్టు ఈ రాష్ట్రానికి, తెలుగువారికి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తింపు తీసుకొస్తే, అలాగనే అభివృద్ధిలో, అలాగనే ఈ రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందటానికి మనం ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచంలోనే అందరూ కూడా గుర్తించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 40 సంవత్సరాలుగా ఈ రాజకీయాలలో కింద నుంచి అన్ని మెట్లు ఎక్కుతా, అన్ని స్థాయిల్లో కూడా ప్రతి కార్యకర్త దగ్గర నుంచి, నాయకుడి దగ్గర నుంచి అన్ని కష్టాలు ఆయన చూస్తూ పైకి ఎదిగినటువంటి వ్యక్తి. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు జాన్ సైదా గారు, నల్లపాటి రాము గారు, వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి
పుట్టినరోజు జరుపుకోవటం మన అందరికీ ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, అలాగే డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారికి, అలాగే జిల్లా పార్టీ కమిటీ వారికి, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు గారు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి గారికి మా శుభాకాంక్షలు. ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మరి నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు, మరి జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు జాన్ సైదా గారు, మరి ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్ గారు, మరి తదితర నా తోటి కమిటీ సభ్యులందరకు, మరి వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. చంద్రబాబు నాయుడు గారంటే ఈరోజు 76వ సంవత్సరం అడుగు పెడుతున్నాడు. మరి ఆయనకి 76 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ యవన దశలోనే ఉన్నట్లుగా ఉంటాడు. ఆయన పనితరం కానీ ఆయన కానీ మరి ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రాన్ని మరి 1995లోనే ముఖ్యమంత్రి అయ్యి మరి ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేశాడు, ప్రతిపక్ష పాత్ర వహించాడు. అన్నీ కూడా సక్రమైన బాధ్యతగా తీసుకొని, ఒక సవాళ్ళగా తీసుకొని, అటు కుటుంబంతోనూ ఇటు రాజకీయంగానూ అందరికీ టైం ఇస్తూ మరి ప్రపంచంలోనే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఆయన ఒక విజన్ అని చెప్పుకోవచ్చు, ఒక విప్లవం అని చెప్పుకోవచ్చు.